హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ అభివృద్ధిపై పూర్తి ఫోకస్ పెట్టిందనే చెప్పాలి. గత 5 ఏళ్ల కాలంలో జరిగిన నష్టాన్ని పూడ్చాలంటే బడ్జెట్ కావాలి, దానికి తగినట్లు ప్లానింగ్ ఉండాలి. ఆ దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందా? రాజధాని నిర్మాణానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది? పోలవరం ప్రాజెక్ట్ పనులు పురోగతిపై కూటమి దృష్టి పెట్టిందా? నామినేటెడ్ పదవులు ఎవరికి దక్కనున్నాయి? ఇవాళ జరగబోయే కేబినెట్ మీటింగ్ లో చంద్రబాబు ఏమి చర్చించబోతున్నారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. దీనిపై వైసీపీ విమర్శలు చేస్తుంది. ప్రజల్లో కూడా ఒకంత ఇంకా ఎప్పుడు అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని నిదానంగా చెప్పిన హామీలను అమలు చేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ముందు పాలనలో కుదురుకున్న తర్వాత నిధులు అందుబాటులో ఉండడం బట్టి హామీలను అమలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రజలలో అసహనం పెరగక ముందే ఇచ్చిన ప్రామిస్లలో ఒకటి రెండింటినైనా అమలు చేస్తే కొంతవరకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. అనేక హామీలు పెండింగ్ లో ఉన్నాయి. మహిళలకు ఏడాది 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వంటి వాటిని అమలు చేయడంపై ఇప్పటికే చంద్రబాబు సమీక్షలు నిర్వహించారు. వీటిలో తొలుత ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసే అవకాశం ఉందంటున్నారు. ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు మాత్రం వీలు చేసుకొని అమలు చేయాలని భావిస్తున్నారు. ఇక నిరుద్యోగుల్లో అసహనం పెరగకుండా నిరుద్యోగ భృతిని నెలకు 3,000 రూపాయలు అందించేందుకు త్వరగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయించారు. నిరుద్యోగ భృతిపై నేడు కేబినెట్ లో చర్చించే అవకాశం ఉందంటున్నారు. నిరుద్యోగులుగా ఉన్నవారి డేటా సేకరణకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. మెగా డిఎస్సి వంటి వాటిపై సంబంధించిన ఫైలుపై సంతకం చేసినప్పటికీ కంపెనీలు కొత్తవి రాకపోవడంతో ఉపాధి అవకాశాలు కూడా పెద్దగా కల్పించలేకపోయారు. పైగా రాజధాని అమరావతి నిర్మాణం పనులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది కొంత విమర్శలకు దారి తీసే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణానికి నెలకు ఆర్టీసీ 250 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఇక నిరుద్యోగ భృతి నెలకు 3,000 అంటే దీనిపై విధి విధానాలను నిర్ణయిస్తూ అమలు చేయడానికి కొంత సమయం పడుతుంది. అందుకే ఈ కేబినెట్ లో నిరుద్యోగ భృతితో పాటు జన్మభూమి 2.0 పై కూడా చర్చించనున్నారు. నిధులను ఖర్చు చేయకుండా జన్మభూమి కింద గ్రామాభివృద్ధి పనులను చేపట్టాలని భావిస్తున్నారు. దీనిపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది.